పొయ్యి లోపల పక్ 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 మని కోడి ఎలా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్. అనంతపురం వెళ్ళొచ్చినప్పటి నుండి రాఖీ గారిని ఒక్కసారి కూడా కడగలేదు. ఆ రోజు తిరుపతి దగ్గర వాన పడింది కదా, ఆ వాన ప్లస్ మా ఊర్లో ఉండే వాన మొత్తం గబ్బు గబ్బు చేసిపోతుంది రాఖీ గారిని. ఇంకా మా ఫ్రెండ్ అయితే కోడిని పక్ 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 మని ఉడకపెట్టాను పొయ్యి లోపల, వచ్చి దాన్ని బయటికి తీసి టేస్ట్ చూడమన్నాడు. అందుకే షాప్ ని వదిలేసి మరి ఈ పొయ్యిలో ఉండే కోడి కోసం అయితే వచ్చా. కోడికి మసాలా పూసి పొయ్యిలో పెట్టేటప్పుడు చెప్పలేదు నాకు, దాన్ని బయటికి తీసేటప్పుడు మాత్రమే పిలిచాడు. కాబట్టి ఆ వీడియోని అయితే నేను షూట్ చేయలేకపోయా. మన ఛానల్లో ఓన్లీ కార్స్ అండ్ బైక్స్ వీడియోసే కాకుండా ఇలాంటి కుకింగ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, అడ్వెంచర్ వీడియోస్ కూడా వస్తుంటాయి. కాబట్టి అన్ని వీడియోస్ ని మనస్ఫూర్తిగా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. మన ఫ్రెండ్ చూడండి పొట్లానికి కంబి వేసి మరీ గట్టిగా కట్టి పెట్టున్నాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మామ ఇలాగా నిప్పుల పైన కాల్చిన కోడి తినాలని. ఎప్పుడో కోయిట్లో ఉన్నప్పుడు నిప్పుల పైన కాల్చిన కోడి కొనుక్కొని మరీ తినేవాడిని. ఒరే మా ఫ్రెండ్ లోపల అరిటాకులు కూడా పెట్టున్నాడే, 4-5 ఆకులు చుట్టి పెట్టున్నాడు. వేడిపై కాలిపోయిందని నేను బాధపడుతుంటే మా ఫ్రెండ్ కోడికి ఆరాటం ఒకటి. దీని ఫిగర్ ను చూస్తా ఉంటే బాగా కండబట్టిన కోడిలాగా ఉంది. ముక్క అయితే బాగా ఉడికిపోయింది మా ఉడికుడుగా నోట్లో పెట్టుకునేసరికి నోరు కూడా కొంచెం కాలిపోయిందిలేండి. వీడు మా ఫ్రెండ్ డాగేష్ గాడు. వీడికి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. కొత్త వాళ్ళు వచ్చినా ఇలాగే ఆడతాడు, పాత వాళ్ళు వచ్చినా ఇలాగే ఆడతాడు. దొంగలు పట్టుకోరా అంటే వాళ్ళతో కలిసి ఆడుకునే టైప్ వీడు. వీడిని లోపలికి రాకుండా ఆపాలని ఎంత ట్రై చేసినా కాలు బొక్కలో నుంచి లోపలికి దూరినాడు. బళ్ళే కంతిరనాలీడు పోరా గూట్లే బయటే ఉండు, మేము లోపలికి వెళ్ళి చికెన్ తినేసి వస్తాం. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాడు మా ఫ్రెండ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ముక్కల్ని దమ్ చేసి షాప్ కి అయితే బయలుదేరాం. ఈ సాటర్డే నైట్ నేను నా ఫ్రెండ్స్ నెల్లూరుకి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.